ఇండియా కూటమిలో బీటలు వారుతున్నాయి. కూటమి నుంచి కాంగ్రెస్ ను తప్పించేందుకు ఆప్ ప్రయత్నాలు చేస్తోంది. ఇతర పార్టీల నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఆప్ మధ్య విభేదాలు భగ్గుమనడంతో కూటమిలో కల్లోలం మొదలైంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వైఖరిపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని ఆరోపించారు. ఇక కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కేజ్రీవాల్ అతీషీపై ఢిల్లీ కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ తీవ్ర విమర్శలు చేశారు. కేజ్రీవాల్ అతీషీపై పోలీసులకు యూత్ కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. దీంతో వివాదం మొదలైంది. కాంగ్రెస్కు ఆప్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయాయని ఆరోపించింది. కాంగ్రెస్ అభ్యర్థులకు బీజేపీ ఫండింగ్ చేస్తోందని విమర్శించారు. 24 గంటల్లో అజయ్ మాకెన్ యూత్ కాంగ్రెస్ పై చర్యలకు డిమాండ్ చేశారు. యాక్షన్ తీసుకోకుంటే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ను బయటకు పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. కేంద్రంలో బీజేపీని అధికారం నుంచి దించేయాలన్న ప్రధాన లక్ష్యంతో సుమారు 24 విపక్ష పార్టీలతో ఇండియా కూటమి ఏర్పడింది. ఇప్పటికే కూటమిలో విభేదాలు లోక్సభ ఎన్నికల వేళ బయటపడ్డాయి. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమికి నేతృత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ పట్ల ఇతర పార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నాయకత్వానికి జై కొడుతున్నారు. ఇప్పటికే సమాజ్వాదీ, శరద్ పవార్, ఎన్సీపీ, శివసేన, యూబీటీ సహా పలు మిత్రపక్ష పార్టీలు దీదీకి మద్దతు తెలిపాయి. तो ये इस तरीके की बातें कर रहे हैं, उनको कम से कम अपने गिरेबान में झांक करके देखना पड़ेगा कि वो क्या काम दिल्ली के लिए कर रहे हैं, क्या काम उन्होंने दिल्ली के अंदर दलितों के लिए, शेड्यूल कास्ट के लिए किया है. उनकी सोच जो है क्या वो परिवर्तित हो गई है क्योंकि उनको सत्ता चाहिए. अगर सही मायने में एक शब्द से उसको डिस्क्राइब करना हो तो उसको जिस शब्द से डिस्क्राइब किया जा सकता है वो है फर्जीवाल. क्योंकि अगर कोई फर्जीवाड़े का राजा है पूरे देश के अंदर तो वो फर्जीवाल केजरीवाल. और इसलिए हम केजरीवाल के काले कारनामों के ऊपर श्वेत पत्र आज लेकर के यहाँ कांग्रेस के बयानों से, कांग्रेस के एक्शन से ये बिल्कुल साफ हो गया है कि दिल्ली के चुनाव के लिए कांग्रेस ने भारतीय जनता पार्टी से साठगांठ कर ली है. ये बिल्कुल साफ हो गया है कि कांग्रेस के जो प्रत्याशी हैं उनका चुनाव का खर्चा भारतीय जनता पार्टी से आ रहा है. भारतीय जनता पार्टी कांग्रेस के प्रत्याशियों की फंडिंग कर रही है. जनता पार्टी से साठगांठ नहीं है तो फिर वो अगले 24 घंटे में अजय माकन के खिलाफ एक्शन ले, जिन्होंने अरविंद केजरीवाल जी को एंटी नेशनल कहा. एफआईआर दर्ज कराने का, एंटी नेशनल बोलने का जो दुस्साहस अजय माकन और उनकी पार्टी ने किया है, मैं मांग करता हूं कांग्रेस पार्टी से कि 24 घंटे के अंदर अजय माकन के खिलाफ कार्रवाई करें, वरना इंडिया गठबंधन के जो और भी घटक दल हैं उनसे हम लोग मांग करेंगे कि कांग्रेस को इंडिया गठबंधन से अलग करें. ये मुझे अपनी बात कहनी थी, मैं निवेदन करूंगा. రైట్, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ను తప్పిస్తామని వార్నింగ్ ఇస్తోంది ఆప్ వర్సెస్ కాంగ్రెస్ లాగా ఢిల్లీలో ఇవి కూటమి నేతల మధ్య, ఇండియా కూటమి నేతల మధ్య బీటలు వారుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు ఫ్రమ్ ఢిల్లీ. గోపి, ఇండియా కూటమి బీటలు వారుతుంది. ఇప్పటికే హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసుకోవాలి. ఈ ఇండియా కూటమి సారథ్య బాధ్యతలను మమతా బెనర్జీకి అప్పగించాలి అని చెప్పి ఇండియా కూటమిలోని అనేక విపక్ష పార్టీలు మమతా బెనర్జీకి మద్దతులు ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఫిబ్రవరి నెలలో. అయితే ఈ సందర్భంగా అజయ్ మాకెన్ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ఢిల్లీలో విడివిడిగానే పోటీ చేస్తున్నారు. హర్యానాలో కూడా కాంగ్రెస్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ విడివిడిగా పోటీ చేస్తాయి. ఇప్పుడు రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సైతం విడివిడిగా పోటీ చేస్తున్నాయి. ఇండియా అలయన్స్ లో భాగంగా వీరు పోటీ చేయడం లేదు. అయితే విడివిడిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో అజయ్ మాకెన్ ఢిల్లీ బీజేపీ పార్టీ బాధ్యతలు చూస్తున్న అజయ్ మాకెన్ తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోంది. అలాగే గతంలో 2013లో 40 రోజుల పాటు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పొరపాటు చేసింది. అందువల్లే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో బలహీనపడింది. అందుకే తమ పొరపాటును సరిదిద్దుకోవాలనుకుంటున్నా, అందులో భాగంగానే ఇటు సొంతగా పోటీ చేస్తున్నామని చెప్పి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యల పట్ల ఇటు అజయ్ మాకెన్ క్షమాపణలు చెప్పాలి. 24 గంటల్లోగా తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. ఇటు ఎన్ఎస్ఏ కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆచరణ అమలు సాధ్యం కానీ
హామీలు ఇస్తున్నారు అని చెప్పి అతిషి పైన కేసు ఫైల్ చేయడం జరిగింది. సో దీనికి కాంగ్రెస్ తమకు వ్యతిరేకంగా మాట్లాడుతుండడంతో కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమి నుంచి బయటకు పంపించేందుకు ఇండియా కూటమిలోని ఇతర పక్షాలతో మేము మాట్లాడతామని చెప్పి సంజయ్ సింగ్ అలాగే అతిషి కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రంగా విరుచుకుపడ్డ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ బీజేపీ చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీని ఎలాగైనా ఓడించాలని చెప్పి బీజేపీతో కుమ్మక్కై ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుందని చెప్పి గోపి ఈ స్టేట్మెంట్ ఎలా చూడాలండి? ముఖ్యంగా కాంగ్రెస్ ని గెలిపించడానికి సెంట్రల్ లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైపోయాయి, కాంగ్రెస్ ని గెలిపించడానికి బీజేపీ ఫండింగ్ చేస్తుందన్న స్టేట్మెంట్ ని ఎలా చూడాలి? ఇది చాలా సీరియస్ స్టేట్మెంట్. ఎస్, ఇక్కడ కాంగ్రెస్ ని గెలిపించడానికి కాదు, ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడానికి. ఉదాహరణగా బీజేపీ సైతం ఇక్కడ గట్టి పోటీనిస్తోంది. బీజేపీ కూడా ఈసారి అసెంబ్లీ ఎన్నికలను ఎలాగైనా గెలవాలని చెప్పి గత లోక్సభ ఎన్నికల్లోనే అనేక మంది టికెట్లను మార్చడం జరిగింది. సో బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఓట్లను చీల్చి, ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఓట్లను చీల్చి ఆప్ ని ఓడించేందుకు ఇటు బీజేపీ ప్రయత్నిస్తోంది. సో ఈ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయి అని చెప్పి అతిషి ఆరోపించడం జరిగింది. అందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకి బీజేపీనే ఫండింగ్ చేస్తోంది. బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్ ని కాంగ్రెస్ పార్టీ నేతలు చదువుతున్నారు అని చెప్పి అతిషి అలాగే సంజయ్ సింగ్ ఈ నేతలంతా కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ముఖ్యంగా ఖచ్చితంగా ఇండియా కూటమిలో ఈ లుక్కలు అనేవి ఇటు వామపక్ష పార్టీలు గతంలో కాంగ్రెస్ పార్టీని విమర్శించాయి. కేరళలో ఎల్డీఎఫ్ యూడీఎఫ్ కి మధ్య విభేదాలు మనం చూసాం. ఇప్పుడు తాజాగా ఇటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఈ పరిస్థితి మరోసారి నెలకొంది. సో ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక అడుగు ముందుకేసి ఇండియా అలయన్స్ నుంచే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు 24 విపక్ష పార్టీలన్నీ ఐక్యంగా ఒక కూటమిగా ఏర్పడి ఇండియా అలయన్స్ గా దానికి పేరు పెట్టడం జరిగింది. అయితే అది నితీష్ కుమార్ మొదట ఇండియా అలయన్స్ నుంచి బయటకు వెళ్లిపోయారు, జేడీయూ పార్టీ. ఆ తర్వాత ముఖ్యంగా ఇంకా అనేక పార్టీలు బయటకు వెళ్లాలని చూసినా కూడా వాటిని కూడా వెళ్లకుండా ఐక్యంగా ఆ పార్టీలన్నీ ముందుకు సాగిన పరిస్థితి. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్నాయి, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలను కూడా ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు తాజాగా ఢిల్లీలో ఎదురైన పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పెద్ద చిక్కును తెచ్చిపెట్టింది. కాంగ్రెస్ పార్టీ నేతలు, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలతో ఆమ్ ఆద్మీ పార్టీ మిగతా ఇండియా అలయన్స్ లోని పార్టీలతో మాట్లాడి ఇటు కాంగ్రెస్ పార్టీ ఇక బలహీనపడింది కాబట్టి దాని సారథ్యం మనకు అవసరం లేదు అని చెప్పి ఇతర పార్టీలతో మాట్లాడి ఇండియా అలయన్స్ నుంచి కాంగ్రెస్ పార్టీని తప్పించాలన్న ఆలోచన సైతం మేము చేస్తామని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు బాహాటంగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈసారి వరుసగా మూడోసారి కేజ్రీవాల్ ముఖ్యంగా ఫీలాయింగే కేజ్రీవాల్ అన్న నినాదంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొంటున్నారు. తనని ప్రజలు ఓటేస్తేనే మళ్ళీ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతా అని చెప్పి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతిషికి ముఖ్యమంత్రి బాధ్యతలు ఇచ్చారు. సో అతిషి కూడా ఈసారి ఎలాగైనా సరే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యంగా గెలవాలన్న ఉద్దేశంతో ఇప్పటికే పాదయాత్ర నడుస్తుంది. మనీష్ సిసోడియా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఢిల్లీలో 70 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అలాగే చేసిన అభివృద్ధికి సంబంధించిన అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్న నేపథ్యంలోనే కొన్ని హామీలను కూడా ఇవ్వడం జరిగింది. ఢిల్లీ ఆటో డ్రైవర్లకి ఇటు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, వారి కుమార్తెల వివాహానికి నగదు పురస్కారం కానీ, వారి యూనిఫామ్ కి సంబంధించి ముఖ్యంగా ఆర్థిక సహకారం కానీ, అలాగే ఇటు మహిళలకి ఆర్థిక సహకారంగా 2100 మహిళా సమ్మాన్ నిధిని ప్రకటించడం కానీ, అలాగే సంజీవని కార్యక్రమం కింద హెల్త్ అష్యూరెన్స్ ఇవ్వడం కానీ, ఇటువంటి హామీలు ఇవి ఆచరణ సాధ్యం కాని హామీలు. వీటిని నోటిఫై చేయకుండానే ప్రజలు మభ్యపెడుతున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆప్ పైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే ఆప్ కాంగ్రెస్ విమర్శలను సీరియస్ గా తీసుకుని ఇండియా అలయన్స్ నుంచే బయటకు తొలగించేస్తామన్న హెచ్చరికలను అయితే జారీ చేసింది. ఓకే గోపి, థ్యాంక్ యూ.